ఇక్కడ దాకా మళ్ళీ ఇప్పుడు ఆ పండి పిల్లలు పోతాం కాబట్టి ఇది జరుపుకుంటున్నాం మళ్ళీ. అరే కానికాడ పడరా, అరే ఫస్ట్ మొత్తం పట్టు మళ్ళీ రోడ్ ఇచ్చి పెట్టి మన ఇటు రావాలి. అంటే దాని సంబంధం లేదు మనకు. పండ్లు పిల్లలు చూసుకుంటారు. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ భూమే మొత్తం ప్రభుత్వ భూమి. దీని సర్వే నెంబర్ 236. ఈ భూమిలో గతంలో ఒక 5-6 మందికి దాదాపు 10 గుంటల భూమి గత 24 సంవత్సరాల క్రితం ఇచ్చేళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి. అయినా ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి వ్యవసాయం చేయనందున గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నది. అత్యంత నిరుపేదలకు డబల్ బెడ్రూములు కట్టి ఇవ్వడానికి తీసుకున్నటువంటి భూమి ఇది ఇప్పుడు ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. కానీ మళ్ళీ ఆ భూమి ఎవరైతే గతంలో పట్టాలు పొంది పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు డబల్ బెడ్రూములు కట్టలేదు కాబట్టి ఈ భూమి ఇలాగే వృధాగా ఉన్నది కాబట్టి మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని మరి ఏ విధంగానో వాళ్ళు పట్టాలు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే ల్యాండ్ దాదాపు ఇప్పుడున్న మార్కెట్ విలువ ఈ ల్యాండ్కు దాదాపు 2 కోట్ల రూపాయలు. దయచేసి నేను ఈ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేడం మీరు చొరవ చూపి ఈ ప్రభుత్వ భూమిని కాపాడి మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా మరి పేదలకు మరి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి మీరు సహకరించాలి. దయచేసి ఈ భూమిని మరి సంపన్నులకు అనర్హులకు పోకుండా కాపాడి నిరుపేదలకు చెందే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని చెప్పేసి నేను ముదిరాజు మహాసభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నిరుపేదల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి కలెక్టర్ గారు మీరు స్పందించాలి. ఈ భూమిని అన్యాక్రాంతం కాకుండా అనర్హుల చేతులకు పోకుండా మీరు స్పందించి దీన్ని ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని మరి ఎవరికంటా పడకుండా మరి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.